Welcome to Rajis Mahila Sena, my YouTube channel. Please like, share, subscribe my YouTube channel, Rajis Mahila Sena. రాజేశ్వరి పిల్లార్ సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ. వైసీపీ నుంచి కృష్ణప్రియ గారు ఈరోజు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ వాస్తవంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి బాట పట్టింది, మరి లాభాల వైపుగా పయనం సాగిస్తుందని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం వారు అనౌన్స్ చేస్తున్నారు. కానీ నిజానికి అది సైలెంట్గా ఎవరికి తెలియకుండానే దాన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. మరి ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క గుండెకాయ వంటి ప్రధానమైన 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యూనిట్స్ అయినటువంటి బ్లాస్ట్ ఫర్నెసెస్, ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నెసెస్, బేసిక్ ఆక్సిజన్ ఫర్నెసెస్, ఈ ప్రధానమైన 3 యూనిట్స్ని కూడా మరి దాన్ని మెల్లిగా అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. తద్వారా అవి ముందుకి ఉత్పాదక వ్యయం, మెయింటెనెన్స్ ఖర్చులు అవి పెరిగి అది నష్టాలలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కేంద్రానికి ప్రైవేటైజేషన్ చేసేస్తారు అని చెప్పేసి ఈ విధంగా ఆవిడ ప్రసంగించారు. రైట్ కృష్ణప్రియ, మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్దాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రులకి ఒక భావోద్వేగం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరి మేము విద్యార్థి దశలో ఉండగా అనేక మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాటాలు చేసి ప్రాణాలు కూడా అర్పించి ఈ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణమైన కర్మాగారం అని మనం చెప్పొచ్చు. మరి ఇటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక సహకారంతో ఇది మనం రూపొందించుకోవడం జరిగింది. దీనికి మరి సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ మరియు రష్యా దేశాల నుంచి తీసుకుని మనం వారి యొక్క సహకారంతో, వారి పరిజ్ఞాన సహకారంతో దీన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి అత్యంత దృఢమైన మన్నిక గల విశాఖ ఉక్కుని మనం తయారు చేసి అమెరికా, సింగపూర్ లాంటి అనేక ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసి నవరత్న అనే బ్రాండ్ని కూడా మనం తెచ్చుకోగలిగాం. ఇలాగ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో లాభాలను గడిస్తూ ముందుకు సాగుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తదనంతరం అది అనేక కారణాలుగా నష్టాల బాటలో పడటం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలన్న ఒక ఆలోచన, ఆ యొక్క కార్యాచరణలు ముందుకు సాగినప్పటికీ మరి కృష్ణప్రియ, మీరు మరి అభియోగం చేస్తున్నట్లుగా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన కేంద్ర ప్రభుత్వం వారు కానీ ఎక్కడా కూడా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేవలం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేటైజేషన్ మాత్రమే చేసేయాలనే కంకణంతో లేరు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినాయకులు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మీకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయనివ్వమని చెప్పేసి దాని ఉత్పాదకతను పెంచడానికి, దాన్ని లాభాల బాటలో పట్టించడానికి వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తూ అనేక విధాలుగా కృషి చేస్తున్న సంగతి మనకి అంతా కూడా కనిపిస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో ఆయన ఎంతో బిజీగా ఉండగా కూడా కలిసి చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా మేము దాన్ని దృష్టి పెట్టి మీకు దాన్ని రివైవల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసే మరి కేంద్రం నుంచి కూడా మరి కుమారస్వామి గారు వచ్చి దాన్ని పేర్కోవడం జరిగింది. మరి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పినట్లుగానే దీనికి మరి మోడీ గారి ప్రభుత్వం కూడా 11,440 కోట్ల వరకు కూడా లక్షల కోట్లు దీనికి మరి ఫండ్స్ని రిలీజ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దీన్ని అభివృద్ధి చేయడానికి, లాభాల బాట పట్టించడానికి, రివైవల్ చేయడానికి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారంతో వాళ్ళు అనేక విధాలుగా, అంటే విద్యుత్ ఛార్జీల విషయంలో అయితేనేమి, బకాయిల విషయంలో అయితేనేమి, నీటి వనరుల విషయంలో అయితేనేమి, మరి అనేక విషయాల్లో మినహాయింపులు, సపోర్టును ఇస్తూ విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ని మరి నష్టాల నుంచి లాభాల బాటలోకి దాన్ని పయనింపచేశారు. ప్రస్తుతం 45% ప్రొడక్టింగ్ ఉత్పత్తులతో ఉన్నది ఇప్పుడు 95%కి చేరుకొని 54 కోట్ల రూపాయల లాభాలతో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాటలతో పయనిస్తూ ఉంటుందన్నమాట వాస్తవం. కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి సందీప్ ఫౌండ్రిక్ గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిఎండి మనీష్ రాజ్ గుప్తా గారు ప్లాంట్ యొక్క పురోగతిని స్పష్టంగా వివరించడం జరిగింది. అది 54 కోట్ల లాభాల బాటలో పయనిస్తూ ఉందని చెప్పేసి
మరి అంతేకాకుండా తెలుగుదేశం అధినాయకులు, ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా జనసేన అధినాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక శ్రద్ధ కలిగినటువంటి నాయకులు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా దాన్ని ఖచ్చితంగా ఆంధ్రుల యొక్క ప్రెస్టీజియస్ కర్మాగారంగా, ఆంధ్రుల యొక్క హక్కుని, ఆ ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని అలాగనే కొనసాగిస్తారని చెప్పేసి మీరు ఎటువంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదని కృష్ణప్రియ గారికి తెలియజేస్తున్నామమ్మా. మరి కృష్ణప్రియ గారు ఇంకా ఈ వీడియోలో ఏం పేర్కొన్నారు అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తీర్మానం చేసి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందని చెప్పేసి తెలియజేశారు. మరి వైసీపీ పార్టీ యొక్క చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల నుంచి చూశారు. మరి మీ యొక్క వైసీపీ పార్టీ యొక్క ఘనతని, మీ నాయకుల యొక్క ఘనతని కాసేపు పక్కన పెడదాం. మీరు ఏం మాట్లాడారు కృష్ణప్రియ? అమిత్ షా గారితో, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మీరు ఫోన్ చేసి మాట్లాడగలరు, మోడీ గారితో మీరు ఫోన్ చేసి మాట్లాడగలరు, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మీకు ఫోన్ చేసి మీ చెవులోని చెప్పగలరు. మరి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ ప్రధానమైన 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ని ఇలాగా అవుట్సోర్సింగ్కి ఇచ్చి ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అవి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి నష్టాల వాటిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాటిని ఆటోమేటిక్గా తప్పనిసరిగా ప్రైవేటైజేషన్ చేయవలసి వచ్చింది అని చెప్పేసి చేసేస్తారు. ప్రైవేటైజేషన్ చేసేసాము, తప్పనిసరిగా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలన్నీ మరి మీకు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మీకు చెప్పలేదా? తెలిసినా సరే ఈ భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్మేద్దాం అనుకుంటున్నారా? కృష్ణప్రియ, నీ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? నువ్వు కార్యకర్తకి ఎక్కువ, కౌన్సిలర్కి తక్కువ. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా కాదు, అసలు దేశంలోనే ఎక్కడా నభూతో భవిష్యత్ అనే రీతిలో ఆయన రక్తాన్ని, స్వేదాన్ని కరిగించి సంపాదించిన ప్రతి పైసాని విద్యార్థులకి, పేదవాళ్ళకి, రైతులకి, నేతన్నలకి, ఒక్కరని కాదు మరి గిరిజనులకి ఆయన అలా అహర్నిశం రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా భారత రాజకీయాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేలాగా మొత్తం భారతదేశ ప్రజలతో కొనియాడబడుతున్న నేత ఆయన ఎంత దిగజారుడుగా విమర్శిస్తూ ఉన్నావు. ముఖ్యంగా ఇలాగ అయిపోతుంది, ఇలాగ నష్టపోతుంది అని చెప్తున్నావు. నువ్వేమన్నా ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్లోకి వెళ్ళినట్టు జరగబోయేది కూడా వెళ్ళి చూసేసావా? అది నష్టపోతుంది, నష్టపోయిన తర్వాత దాన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తారు, తప్పనిసరిగా చేసేసామని ప్రకటిస్తారని చెప్తున్నావు. ఇలాంటి చిలక జోస్యాలు చెప్పొద్దు కృష్ణప్రియ, నువ్వు చిలక జోస్యాలు చెప్పొద్దు. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.